నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ స్టోరీ. ఇటీవల వరుసగా చూస్తూనే ఉన్నాం. భార్యను హత్య చేసిన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గురుమూర్తి భార్యను ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మలక్పేటలో శిరీష అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందిందని భర్త కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం తరలించేందుకు ప్రయత్నించాడు. అనుమానం వ్యక్తం చేసిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. శిరీషను భర్త వినయ్, ఆడపడుచు సరిత చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సరిత అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే శిరీషను చంపినట్లుగా పోలీసులు తేల్చారు. 6 నెలల క్రితమే సరిత అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చింది. అప్పటి నుంచి ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ కుటుంబ పరువు పోతుందని శిరీష మందలించింది. దీంతో సరిత పగతో రగిలిపోతుంది. అదును కోసం వేచి చూస్తోంది. ఇదిలా ఉంటే శిరీష కొంతకాలం నుంచి మత్తు ఇంజెక్షన్లు వాడుతోంది. అయితే ఈ నెల 2న సరిత శిరీష మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం శిరీషకు సారీ చెప్పి నిద్రపోయేందుకు సరిత మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అధిక డోస్లో ఇవ్వడంతో శిరీష రాత్రి మత్తులోకి జారిపోయింది. ఓవర్ డోస్ ఇచ్చి నిద్రలోనే శిరీష చనిపోయేలా సరిత చేసింది. మరుసటి రోజు శిరీషను లేపేందుకు ప్రయత్నించినట్లు సరిత డ్రామా ఆడింది. శిరీష లేవడం లేదంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. శిరీష గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లతో చెప్పించింది. అనంతరం మృతదేహాన్ని హుటాహుటిన సరిత, వినయ్ దోమలపెంటకు తరలించారు. బాధితురాలి సోదరి స్వాతికి వినయ్ ఫోన్ చేసి ఛాతీ నొప్పితో శిరీష మృతి చెందినట్టు తెలిపాడు. అనుమానంతో హైదరాబాద్లో ఉంటున్న శిరీష మేనమామకు స్వాతి విషయాన్ని తెలియజేసింది. మేనమామ ఎంటర్ కావడంతో హత్య ఉదంతం బట్టబయలైంది. దోమలపెంట నుంచి మృతదేహాన్ని రప్పించి పోస్ట్ మార్టం జరిపించాడు. శిరీషది హత్యగా పోస్ట్ మార్టంలో బయటపడింది. దీంతో పోలీసులు సరిత, వినయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇది ఇవాల్టి వన్ టీవీ క్రైమ్ స్టోరీ. నమస్తే.